సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బీడిఎల్ లొకేషన్లో మనకి కొల్లూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరలో ఉన్నామండి. సో నేను మీకు ఫస్ట్ కొల్లూరు ఎగ్జిట్ నుంచి ఈ లేఅవుట్కి అయితే రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను. సో మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి ఈ లేఅవుట్ వచ్చేసి మనకి బీడిఎల్ టౌన్షిప్ అండి. సో 2015 ఆ టైంలో డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్. దీని పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మేఫేర్ విల్లాస్ అండి. సో మనకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి విశాఖ రోడ్ నుంచి మేఫేర్ విల్లాస్కి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా మనకి మేఫేర్ విల్లాస్ ప్రాజెక్టు. సో మేఫేర్ విల్లాస్ ప్రాజెక్ట్కి జస్ట్ బిహైండ్ రైట్ సైడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్ అనేది మనకి వెలిమల మనకి పాటిగన్పూర్ నుంచి మనకు RR7కి కనెక్ట్ అయ్యేటువంటి విశాఖ రోడ్ అండి. 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇవి కూడా మేఫేర్ విల్లాసేనండి. మనకి ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా మేఫేర్ విల్లాస్. ఇక్కడ కూడా కొంత కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే రాబోతున్నాయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ కనెక్టివిటీ రోడ్లో ఈ బౌండరీ ఏదైతే మీకు ఎల్లో కలర్ బౌండరీ కనిపిస్తుందో ఈ బౌండరీ వచ్చేసి మనకు లేఅవుట్ బౌండరీ అండి. మనకి విశాఖ రోడ్ నుంచి ఇలా రోడ్ కనెక్టివిటీ ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే కనెక్టివిటీ అవ్వచ్చు. సో ఇందుట్లో మనకు మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. బీడిఎల్ టౌన్షిప్ అండి. HMDA ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకి రోడ్డుకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది మనకు అప్రాక్సిమేట్లీ మనకు ఈ లేఅవుట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు ఒక 25 ఎకర్స్ ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 25 ఎకర్స్ ఉంటుంది. ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ మనకి భాష్యం డెవలపర్స్ గోల్డెన్ కౌంటీ ఉంటుందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు భాష్యం డెవలపర్స్ గోల్డెన్ కౌంటీ. సో దీనికి బ్యాక్ సైడ్ ఒక చిన్న చెరువు అయితే ఉంటుందండి. అది మీరు చూసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ఒక కుంట ఉంటుంది. సో ఆ కుంట కొంత బఫర్ జోన్ అనేది మనకి భాష్యం డెవలపర్స్ దాంట్లో అయితే తగులుతుందండి. బట్ ఈ ప్రాజెక్ట్కి అయితే ఎలాంటి ఎఫెక్టివ్ లేదు. సో మనకి మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 20 ఎకర్స్ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేశారు. ఈ రైట్ సైడ్ది సాయి సూర్య గ్రీన్ విల్లే లేఅవుట్ అండి. సో సాయి సూర్య గ్రీన్ విల్లే లేఅవుట్, భాష్యం డెవలపర్స్ లేఅవుట్ అండ్ మనకు ఈ బీడిఎల్ లేఅవుట్, ఈ 3 లేఅవుట్స్ కూడా ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయండి, సైడ్ బై సైడ్. సో కనెక్టివిటీ పరంగా చాలా మంచి లేఅవుట్ అండి ఇది. సో మీరు చూసుకోవచ్చు, మీకు GPS అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఇందులో మనకి మంచి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో బిలో 40,000 ప్రైస్లో మనకి చాలా తక్కువ ప్రైస్లో అయితే ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఇందులో. సో ఇందులో అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ మనకి 290 స్క్వేర్ యార్డ్స్ వచ్చాయండి. మొత్తం కూడా 290 స్క్వేర్ యార్డ్సే మనకి వెస్ట్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ కార్నర్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకి ప్లాట్స్ రీసేల్కి రావడం జరిగిందండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఇది మనకు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టే అండి. కాకపోతే కొంత మెయింటెనెన్స్ అనేది పూర్ మెయింటెనెన్స్ ఉంటుంది ప్రాజెక్టు. సో మీకు ప్రాపర్గా రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్టు సంబంధించి లైవ్ లొకేషన్ అయితే చూస్తున్నాము. సో ఇప్పుడు మీకు ఈ కనపడే రోడ్ వచ్చేసి విశాఖ రోడ్ అండి. ఈ విశాఖ రోడ్డు మనకి పాటిగన్పూర్ నుంచి టువర్డ్స్ RR7కి కనెక్ట్ అయ్యేటువంటి విశాఖ రోడ్ అంటాము. మనకి ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్లో 45 మీటర్స్ అంటే మనకి 200 ఫీట్ మాస్టర్ ప్లాన్, యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుందండి, మీరు చూసుకోవచ్చు. మీకు మేఫేర్ విల్లాస్ బోర్డ్స్ కూడా, సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి. సో సీసీ రోడ్, కంప్లీట్గా సీసీ రోడ్ పాయింట్ అండి ఇది. సో ఈ సీసీ రోడ్ ద్వారానే మనం ఆ ప్రాజెక్ట్కి అయితే చేరుకోగలము. సో ఇది అంతా కూడా మనకి విశాఖ రోడ్ అండి. ఈ విశాఖ రోడ్ ఫేసింగ్లోనే జస్ట్ విశాఖ రోడ్ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో నేను మీకు మేఫేర్ విల్లాస్కి సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి. మీకు ఇక్కడ కనపడేటువంటి లాంగ్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది మనకి మేఫేర్ విల్లాస్ ఎంట్రన్స్ అండి. సో మనకి ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ ఉంది కదా, ఇది మనకి మెయిన్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. సో ఇప్పుడు మనం వచ్చినటువంటి రోడ్ ఏదైనా ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ కూడా లేఅవుట్ ఉంటుంది. ఒక 1 ఎకర్ 1.5 ఎకర్ లేఅవుట్ ఉంటుందండి. సో నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ బీడిఎల్ టౌన్షిప్తో సహా మీకు భాష్యం గోల్డెన్ కౌంటీ లేఅవుట్ని కూడా నేను మీకు చూపించబోతున్నానండి. సో ఇదంతా ఈ లేఅవుట్ యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ అండి ఇదంతా కూడా. సో నేను ఈ ప్రాజెక్ట్ని రీప్రమోట్ చేస్తున్నానండి ఇప్పుడు. సో ఎందుకంటే ఇందులో కొన్ని ప్లాట్స్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగింది. అందుకని మళ్ళీ మనం
మనకి రీప్రమోషన్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఏదైతే కాంపౌండ్ కనిపిస్తుందో ఎంతవరకు మనకి మనకి బీడిఎల్ టౌన్షిప్ ఉంటుంది. మీకు ఏదైతే కాంపౌండ్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు భాష్యం డెవలపర్స్ లేఅవుట్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో భాష్యం లేఅవుట్లో మాత్రం మనకి అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్, ఈ మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో బట్ మనకేంటంటే బీడిఎల్ లేఅవుట్లో మాత్రం మొత్తం కూడా 40 ఫీట్ రోడ్సే ఇచ్చారు. అన్నీ కూడా 40 ఫీట్ రోడ్సే ఉన్నాయి. సో డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో నేను మీకు ప్రజెంట్ భాష్యం డెవలపర్స్ వాళ్ళది గోల్డెన్ కౌంటీ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒకదానికొకటి మనకి బీడిఎల్ లేఅవుట్ అండ్ భాష్యం డెవలపర్స్ లేఅవుట్ ఒకదానికొకటి ఆనుకొని ఉండటం వల్ల నేను మీకు ఈ ప్రాజెక్ట్ కూడా మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో. సో ఇందుట్లో కూడా మన దగ్గర మంచి మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మంచి ప్లాట్స్ ఉన్నాయి 40,000 రేంజ్లో, స్లైడ్లీ నెగోషియబుల్లో. సో అలాగే మనకి బీడిఎల్లో కూడా మనకి 40,000 నెగోషియబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి స్లైడ్లీ. సో మనకి ఇందుట్లో అయితే 290 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి రీసేల్కి వచ్చింది భాష్యం గోల్డెన్ కౌంటీలో. సో అలాగే దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లేక్ బఫర్ జోన్ పోను బ్యాలెన్స్ ప్లాట్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ఏంటంటే కనెక్టివిటీ, మనకి మెయిన్ కనెక్టివిటీ వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ నుంచి చూసుకుంటే, కొల్లూరు ఎగ్జిట్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా బీడిఎల్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్. సో ఇందుట్లో మన దగ్గర 290 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ కార్నరు మనకి అంటే ఎక్కువ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి. కార్నర్ మాత్రం నార్త్ వెస్ట్ కార్నర్ ఒక ప్లాట్ అయితే ఉందండి. సో అలాగే భాష్యం గోల్డెన్ కౌంటీలో అయితే మనకి 290 స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్లాట్ అయితే ఉన్నది. సో అలాగే మనకి ఈ వెంచర్కి ఆనుకొని మేఫేర్ విల్లాస్ అండ్ మనకు ఇటు పక్కకి ఇంకొక కమర్షియల్ కాంప్లెక్స్. సో అలాగే మనకు కొల్లూరు నుంచి అప్ టు ఈ ప్రాజెక్ట్ వరకు కూడా మధ్యలో ముప్పా వాళ్ళవి, మనకి ఆదిత్రి వాళ్ళవి, అభినందన వాళ్ళవి. సో మల్టిపుల్ బిల్డర్స్ అయితే మల్టిపుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో మీకు లెఫ్ట్ సైడ్ కనపడే కాంపౌండ్ వచ్చేసి అవతల పక్క ఇది ఉంటుందండి, మన బీడిఎల్ లేఅవుట్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసేది భాష్యం డెవలపర్స్ లేఅవుట్ అండి. సో మనకు కనెక్టివిటీ పరంగా చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుందండి. ఇందుట్లో మనకి 40,000 బిలోలో మంచి ప్లాట్స్ అయితే దొరుకుతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి, కొల్లూరుకి చాలా దగ్గరలో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.